ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఏప్రిల్ 16న అని తేదీ ప్రకటించేశారు. సో నెక్స్ట్ ప్రభుత్వం మారితే బాగుంటుందో ఇదే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? మారితేనే బాగుంటుంది. ఉంటే ఇక అనవసరం అక్కడి నుంచి అందరూ పాటుపడుతున్నారు. ప్రస్తుతం జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? అది ఎవరినన్నా చిన్నపిల్లలన్నీ చెబుతారమ్మా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు? పెరుగుతాయమ్మా, ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మరి సంపద సృష్టిస్తారు. ఇప్పుడు ఏమి లేకుండా పడుకుంటే ఇంటి పడుకుంటే పనులు ఎలా అవుతాయమ్మా? రూమ్లో పడుకుంటే పనులు అవ్వవు కదా. సో ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా టీడీపీ జనసేన, అలా పొత్తులో రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇవ్వచ్చు, వాళ్ళ ఎఫిషియన్సీని బట్టి వాళ్ళకి ఇస్తారు. అప్పుడు వరుస అప్పుడు ఆలోచిస్తారు. ఇప్పటి నుంచి దాని గురించి అంత ఆలోచించింది మనం. సో ఇప్పుడు పదవి ఇస్తే ఏ పదవి ఇవ్వగలుగుతారు? ఏ పదవి ఇవ్వగలుగుతారో వాళ్ళు డిసైడ్ చేస్తారు అప్పుడు క్యాలిబర్ని బట్టి. అంటే ఇప్పుడు ఆయన మేనిఫెస్టో వేరే ఉంది, ఈయన మేనిఫెస్టో అంటే మనకి టీడీపీ నుంచి జనసేన నుంచి మేనిఫెస్టోలు రెండు కూడా వేరువేరుగా ఉన్నాయి. మేనిఫెస్టో ఎలా ఉన్నా మెజారిటీ ఒపీనియన్స్ టీడీపీ, మెజారిటీ సీట్లు అని టీడీపీ, మైనారిటీ పవన్ కళ్యాణ్. కాబట్టి దాన్ని బట్టి అప్పుడు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు వాటి గురించి ఆలోచిస్తే జగన్ ఓడించడం మర్చిపోయి ఆ పనులు ఆలోచిస్తే ఉపయోగం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం మారాలో అది కావాలి. సో జగన్ మరి ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలను మార్చడం జరిగింది, గుడివాడ అమర్నాథ్ని కూడా తీసేయడం జరిగింది. ఇలా మార్చడం వల్ల అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? ఎవరు? జగన్ అధికారంలో రాడు కాబట్టి ఎన్ని మారుస్తున్నాడు. సో ఇప్పుడు మరి అధికారంలో ఉన్నందుకు సంపూర్ణ మద్యం నిషేధం అని అన్నాడు, మరి చేయగలుగుతున్నాడా సంపూర్ణ మద్యం నిషేధం? చేయలేదు కదమ్మా, ఇంకా చేయగలిగితే ఎలా అడుగుతారు మీరు? అసలు చేయలేదు, ఏం చేశారు? రెండోసారి ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు కదా. మద్య నిషేధం ఏ గవర్నమెంట్ చేయలేదమ్మా, నేను కొత్త మాట. ఏ గవర్నమెంట్ వచ్చినా చేయలేదు మద్య నిషేధం. ఎందుకంటే గవర్నమెంట్ మేజర్ వచ్చేది ఇప్పుడు అక్కడ దాకా ఇప్పుడున్న మన ఎస్ఆర్ నగర్లో ఆ సెంట్రల్లో బార్ షాప్ ఉంది. కర్నూలు బార్ షాప్ని చూసారు కదా మీరు. మరి అక్కడ ఎందుకు ఉంచారే? ఎందుకు ఉంచారమ్మా? ఉండొచ్చా? రూల్ ప్రకారం ఉండొచ్చా? ఉండకూడదు. మరి మాట ఇచ్చాడు కదా. మాట అందరూ ఇస్తారమ్మా, పొలిటీషియన్స్ మరి చాలా ధీమాగా వై నాట్ 135 అంటారు. మనం గెలవనప్పుడు ఏదేం చెబుతాం. ఇప్పుడు పరీక్షల్లో 30 మార్కులతో పాస్ అవ్వాలని కూడా నేను పాస్ అవుతానని చెబుతాడు. అంతే, అది మాది ఫస్ట్ క్లాస్ వచ్చేస్తుందని చెప్పి గ్యారంటీ. థ్యాంక్ యూ అండి.